తెలుగుదేశం పార్టీ ఈ రోజు మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం కాదని, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో 50% స్థానాలను మహిళలకు కేటాయించారని వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు నిన్నటి రోజు చేసిన వ్యాఖ్యల మీద ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ ప్రభుత్వం ఏమి చేసిందో 2 ఏళ్లలో చెప్పుకోకుండా నిత్యం జగన్నామస్మరణ, జగన్ని దూషించడానికే సమయాన్ని కేటాయిస్తున్నారన్నారు. హోంమంత్రి అనిత జగన్ని విమర్శించటం తప్ప మహిళలకు జరుగుతున్న అన్యాయం గురించి ఏ రోజు మాట్లాడలేదన్నారు. అసలు దళిత మహిళలకు హోంమంత్రి ఇచ్చింది చంద్రబాబు కాదని, గతంలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు హోంమంత్రి ఇచ్చారు కాబట్టి మీకు ఆ పదవి వచ్చిందని మర్చిపోవద్దన్నారు. డ్వాక్రా మహిళలను ఉద్ధరిస్తున్నట్లుగా ఏదో ప్రగల్భాలు చెబుతున్నారని, ఈరోజు ఏ డ్వాక్రా మహిళని అడిగినా అసలు తమకు గ్రూపులు వద్దు అన్న విధంగా మారిపోయారన్నారు. గతంలో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. జగన్ ఏం చేశారన్నది ఏ గడపలో అడిగినా చెప్తారని, మరోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని శ్రీదేవిరెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీరు మీ పార్టీ గురించి ఏమైనా మాట్లాడుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు యాడ్ చేస్తున్నారు? 2019 నుంచి 24 లోపు జగనన్న పరిపాలనే చల్లగా సుభిక్షంగా ఉందని, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ బిడ్డను అడిగినా, ఏ ముదుసలను అడిగినా, ఏ యుక్త వయసులను అడిగినా కూడా జగనన్న పరిపాలన భేష్ అంటున్నారు. ఇప్పటికే 2 సంవత్సరాలకే మీ పరిపాలనకు తిలోదకాలు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఈనాడు ఏమంటారు? జగనన్న పరిపాలనలో మహిళలకు భద్రత లేదా? ఆనాడు దిశ చట్టాన్ని పెట్టి, దిశ పోలీస్ స్టేషన్లు తెచ్చి, ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సత్వరమే వాళ్లకు న్యాయం చేస్తూ ఎంతో మందికి భద్రతగా, కొన్ని లక్షల మంది మహిళలకు భద్రత కల్పించిన గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడో ఇన్సిడెంట్ జరిగితే ఆ పేరు తీసుకొచ్చి దిశ అనే ఒక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ఈరోజు అవి కూడా తొలగించేసి మీ ఇష్టానుసారము ప్రవర్తిస్తున్నారు. మీరు ఏ మహిళకు భద్రత ఉందో ఒక్కసారి చెప్పండి. మీరు ఏడుగురాలపల్లి బాలికను ఒక్కసారి గుర్తు చేసుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 14 మంది పైశాచికంగా ఆ బాలిక మీద దాడి చేస్తే ఇప్పుడు ఆ బాలిక పరిస్థితి ఏమీ అడిగితే కూడా చెప్పేటోళ్ళు కూడా లేరు. ఆ బాలికకు కొడుకు పుట్టాడు, ఆ అమ్మాయి ఎక్కడుంది, బిడ్డ ఎక్కడున్నాడు, ఆ అమ్మాయి తల్లి ఎక్కడుందంటే కూడా తెలియజేసేదానికి లేదు. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఇన్సిడెంట్స్ ఈ 2 సంవత్సరాల్లో జరిగినాయి. 6 సంవత్సరాల బాలిక నుంచి కడు ముదుసలు అని కూడా వదిలిపెట్టడం లేదే ఈ కిరాతకులు. ఎక్కడ లాండ్ ఆర్డర్ ఉంది? అనిత గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చినందువల్ల మహిళా సమస్యలు తెలిసినాయా? అనిత గారు ఎక్కడైనా ఒక రోజన్నా అమ్మ మీరు మహిళా సమస్యల గురించి ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఎస్ ఇది జరిగింది అని ఒప్పుకున్నారా? ఎక్కడన్నా మాట్లాడారా? మీ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు మీ వాళ్ళు. సిగ్గుగా ఉంది మాకు అసలు మాట్లాడాలంటే కూడా. మిమ్మల్ని చూసి కాదండి హోమ్ మినిస్టర్ ఇచ్చిండేది. ఆనాడు జగనన్న 50% రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడతారా? 33% రిజర్వేషన్ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. నేను మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకోండి, మాకు సంబంధం లేదు. కానీ అప్పట్లో ఆడవాళ్ళకి అన్యాయం జరిగిందా? 50% స్థానిక సంస్థల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేషన్ పదవుల్లో కానీ రిజర్వేషన్ ఇచ్చి గొప్ప స్థానంలో నిలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని గుర్తించిందే జగనన్న. ఎస్టీ మహిళ డిప్యూటీ సీఎం ఇచ్చారు. అదేవిధంగా ఇద్దరు ఎస్సీ మహిళలకు హోమ్ మినిస్టర్ని ఇచ్చినాడు. కాబట్టి మీరు ఇవ్వాల్సి వచ్చింది. అంతేగాని మీరు సొంతంగా ఇవ్వలేదు సుమా, ఊరికి ఎందుకు డబ్బాలు కొట్టుకుంటారు? ఇష్టానుసారం నాలుగుంది కదా అని మాట్లాడేస్తే ఎట్లా? డ్వాక్రా సంఘాలకు ఏమన్నారు? వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారా? వెళ్ళండి, మీరు కాదు కదా, బయట మీ వాళ్ళని పంపించి అడగండి. డ్వాక్రా సంఘాల్లో మహిళలు ఏమంటున్నారండి? దేవుడా, ఈ లోన్ తీరిపోతే మాకొద్దు బాబో, నమస్కారం ఈ సంఘాలకు. దినము తంబంటారు, దినము గ్రూప్ అంటారు, దినము ఫోటో అంటారు. ₹1 ఈ గ్రూపుల్లో మాకు ఆదాయం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 4 విడతల్లో మాట ఇచ్చిన ప్రకారం 4 విడతల్లో ప్రతి డ్వాక్రా సంఘానికి స్వచ్ఛందంగా వేసి నిజాయితీ నిరూపించుకొని అన్ని గ్రూపుల్ని ఏ గ్రేడ్ లో నిలబెట్టి ప్రతి మహిళకు భరోసాని, ధైర్యాన్ని కల్పించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు చేస్తున్నారా డ్వాక్రా సంఘాలకు న్యాయము? మీరు 0 వడ్డీ వేసారా? కనీసం మీరు ఇచ్చిన మాట ప్రకారము ఏ గ్రూప్ కైనా సహాయం చేస్తున్నారా? ఏ మహిళకైనా సహాయం చేస్తున్నారా? మీకు ఎవరికి కావాలో వాళ్ళకి చేస్తున్న డ్వాక్రా సంఘాలు ఇంకా 6 నెలల్లో, సంవత్సరంలో నిర్వీర్యం అయిపోతాయి. చాలా మంది డ్వాక్రా మహిళలు మా గ్రూపులు వద్దో అని మొత్తుకుంటున్నారు. మీరు డ్వాక్రా సంఘాల గురించి మాట్లాడతారు. జగనన్న పరిపాలన అంతా పేపర్లకు, టీవీలకు అమ్మ పరిమితము. మీరు చూసారు కదా, మీరు కూడా పరిపాలించారు అనంతపురాన్ని. అమ్మ మీగా చెప్తుండేది, పేపర్లకు టీవీలకు కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారము బేషరతుగా నెరవేర్చిన గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి.
గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న గురించి మీరు మాట్లాడతారా? మీరిచ్చిన హామీలు సూపర్ 6 లో ఏవి నెరవేర్చారండి? ప్రతి ఆడబిడకు ఆడబిడనిది. నీకు ఇంట్లో 4 ఆడపిల్లలున్నా 10 మంది ఆడపిల్లలున్నా 1500 ఇస్తామన్నారే, ఒక బిడ్డ కన్నా 1500 ఇచ్చారా? ఆ మాట నెరవేర్చారా? ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి మీరు ఆ తల్లికి వందనం, అమ్మఒడి తీసేసి తల్లికి వందనం ఇస్తామన్నారు. నిజం చెప్పండి, మీ మనస్సాక్షిగా చెప్పండి, సగం మంది కన్నా ఇచ్చారా మీరు? మీ ఇంటికి ఒక్కరికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి సఫిషియెంట్ గా అందింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది, ప్రతి కుటుంబానికి చేరింది. మీరు అన్ని కుటుంబాలకి ఇచ్చారా? ప్రతిదీ అబద్ధమైన చెప్పడం, ఏదో తూతు మంత్రంగా కొన్ని చేశారు. మీరు ఇచ్చిన హామీలన్నీ పేపర్లకు, టీవీలకు, మీ పచ్చ మీడియాకు మాత్రమే పరిమితం. ప్రజల వరకు చేరలేదు. మేము ఎవరినైనా మధ్యవర్తిని పెట్టి ప్రజలకు పంపిద్దాం, ఒక్క సర్వే చేపియండి. నిజంగానే మీరు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారో లేదో తెలుస్తుంది. తర్వాత మీరు నోరెత్తి మాట్లాడండి. నోరుంది కదా, నోట్లో నాలుగుంది కదా, మాకు దొరికితే జగన్మోహన్ రెడ్డి, నోరెత్తితే జగన్మోహన్ రెడ్డి, మాట్లాడితే జగన్ నామస్మరణ అనేది లేకుండా టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరు మగవాళ్ళు అనుకున్నా ఆడవాళ్ళు కూడా నిద్రపోయేటట్లేరు, ఎవరు పడుకోలేదు. జగనన్న అంత భయమా ఇప్పుడు కూడా జగనన్న అంటే? కూటమి పాలనలో అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ గురించి ఏదో చెప్పారు, ఇంధనం పొదుపు చేయాలి అని. ఇంధనం పొదుపు చేయాలా? ఆ రోజు కోవిడ్ వస్తే మీరు ఏం మాట్లాడారు? కోవిడ్ ను ఏకతాటిగా ప్రపంచం అంతా ఉంటే కూడా ఒక్క చేతి మీద ప్రతి ఒక్కరిని ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఏమైంది మన రాష్ట్రానికి, ఏమైంది మన దేశానికి? కనీసం ముందు ఆలోచన లేదా? ఇంధనం పొదుపు చేసుకునేది లేదా? గ్యాస్ సిలిండర్ ఇవ్వాలంటే 45 రోజులు, 50 రోజులు, 60 రోజులు పడుతుంది ఒక్కొక్క మహిళకు. మీరు కూడా నీతులు చెప్తున్నారా? మీరు కూడా మాట్లాడుతున్నారా? మాట్లాడేటప్పుడు ఉండాలండి, కొంచెము మాట్లాడండి, ఏదైనా వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడాలి. ఇంకొకసారి అనవసరంగా అన్ని అబద్ధాలు, అభూత కల్పనలు, అబద్ధాలతోనే నెట్టుకొస్తున్నారు 2 సంవత్సరాలు. మీరు నిజంగా ఏమేం చేశారో చూడండి. ఇంకొకసారి చెప్తున్నా, జగనన్న 50% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని మంత్రి స్థానంలో ఎస్సీ ఎస్టీలకు కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 50%, మళ్ళీ చెప్తున్నాను, 50% ఇచ్చాడు రిజర్వేషన్ మహిళలకు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఒక్క స్థానానికి వచ్చినారు అంటే దానికి కారణం, గౌరవం పొందారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈనాడు స్థానిక సంస్థలు వస్తాయి కదండి, చూద్దాం మీరు ఎన్ని ఇస్తారో, మా జగన్ ఎన్ని స్థానాలు ఇస్తారో చూద్దాం. అప్పుడు మాట్లాడండి, మళ్ళీ ఇదే ప్రెస్ మీట్ అప్పుడు పెట్టండి. 33% మీరు ఇచ్చినారు, సంతోషం. ఇంతకు మునిపే అంతెందుకు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజే మహిళా హోమ్ మినిస్టర్ని ఇచ్చారు, మహిళలకు అండగా ఉంటారని. ఈ రోజు కాదు సుమా, మాట్లాడడం కాదు, మాట్లాడుకోండి మీ గురించి మీరు ఎన్నన్నా, కానీ మా పార్టీ గురించి కానీ జగనన్న గురించి కానీ అబద్ధాలు మాట్లాడొద్దండి. మరి ఇంకొకసారి తెలియజేస్తున్నాం, అబద్ధం దరిద్రం. ఎందుకు ఎప్పుడు అబద్ధం మాటలు మాట్లాడుతూ అంటారు, బురద చల్లుతూ అంటారు? ఇదే పనేనా మీకు?